ప్రతి ఉదయం వేలాది పిల్లలు చిరునవ్వులతో స్కూల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ప్రేమ, భద్రత, సంరక్షణ మాత్రమే ఉంటుంది. కానీ ఆ చిరునవ్వుల వెనక ఎన్నో బాధలు, భయాలతో నిండిన కథలు ఉంటాయి. ఇది అలాంటి కథలలో ఒకటి. మన చుట్టూ ఉన్న ఏ చిన్నారుల కథ అయినా కావచ్చు. ఇంట్లోనో, స్కూల్లోనో, వారిని నమ్మిన ఎవరి చేతిలోనో కొందరు చిన్నారులు నిశ్శబ్దంగా భయపడుతూ ఉంటారు. వాళ్ళు అనుభవించే బాధలు ఒక్కటి కాదు. కొందరు దెబ్బలు తినడం, గాయపడటం లాంటి శారీరక హింసలను తట్టుకుంటారు. ఇంకొందరు అవహేళన మాటలు, అవమానాలు, భావోద్వేగాలతో చిన్నాభిన్నం అవుతారు. మరికొందరు తమకు అసభ్యకరంగా, భయంగా అనిపించే లైంగిక దాడుల్ని ఎదుర్కొంటారు. ఈ రోజుల్లో ఫోన్లు, సోషల్ మీడియా కూడా పిల్లల భయాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి ఘటనలే పిల్లల లేత మనసుల్ని కృంగతీసి వారిలో ఒంటరితనాన్ని కలిగిస్తాయి. ఆ ఆకస్మిక భయం గురించి ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, ఎలా చెప్పాలో తోచదు, ఏం చెప్పాలో అర్థం కాదు. మాటల్ని చెప్పలేక లోలోనే మింగేసుకుంటూ ఉంటారు. మనసు నిండా గాయాలే. అది వారి తప్పు కాదు. అందుకోసం పెద్దవారిగా మనమేం చేయాలి? వారి బాధని వినాలి, వారి ప్రవర్తనను గమనించాలి, వారి బాధను వినాలి, వారిని అర్థం చేసుకోవాలి, రక్షించాలి. ఆ గాయపడిన పసి హృదయాలకు ధైర్యాన్ని నింపాలి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ పైన అవగాహన కల్పించాలి. పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వాళ్ళు ధైర్యంగా మాట్లాడేలా చెయ్యాలి. వారు చెప్పిన మాటని నమ్మాలి, వెంటనే స్పందించాలి. అవసరమైతే సహాయం అందించటానికి చైల్డ్ లైన్ నంబర్ 1098 ఎప్పుడూ సిద్ధంగా ఉంది. పిల్లలు మన భవిష్యత్తు. వారి సురక్షితమైన బాల్యం మన చేతిలోనే కదా ఉంది. మనం జాగ్రత్తగా ఉంటే, మనం స్పందిస్తే పిల్లల జీవితంలో మార్పులు తీసుకురావచ్చు. ప్రతి చిన్నారి ప్రేమతో, గౌరవంతో, భయం లేని ప్రపంచంలో పెరగాలి.